హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం అర్థమెటిక్ మీన్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములాస్ చూసాం కదా. ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే నిన్న ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్లో డిఫరెంట్ ఉంటుంది ఫార్ములాస్ అని చెప్పుకున్నాం కదా. ఈరోజు ఆ ఫార్ములా ప్రకారం ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే శాలరీస్ ఆఫ్ 10 ఎంప్లాయీస్, ఒక 10 ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ఇచ్చిండు మనకి. ఓకే, ఫస్ట్ ఎంప్లాయీ, సెకండ్ ఎంప్లాయీ, థర్డ్ ఎంప్లాయీ, ఫోర్త్ ఎంప్లాయీ అప్ టు 10th ఎంప్లాయీ వరకు శాలరీస్ ఇచ్చిండు. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క శాలరీ ఇచ్చిండు కాబట్టి ఇది మనకి ఇండివిజువల్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెథడ్లో సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. షార్ట్ కట్ మెథడ్లో ఏ ప్లస్ సమ్మేషన్ డి బై ఎన్. ఇవి ఫార్ములాస్ కదా. ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్ ప్రకారం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ శాలరీస్ తీసుకుందాం. మనం ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్ కదా, అంటే 8,000, 10,000, 9,000, 6,500, 8,500, 12,500, 20,000, 14,500, 13,000, 9,500. ఇవి మనకి శాలరీస్ ఇచ్చిండు ఇక్కడ క్వశ్చన్లో. ఓకే, క్వశ్చన్లో 10 ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ఇచ్చిండు. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఏం కావాలి? ఫార్ములా ప్రకారం సమ్మేషన్ ఎక్స్ కావాలి, క్యాపిటల్ ఎన్ కావాలి. సమ్మేషన్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, వీటిని టోటల్ వేస్తే వచ్చే వాల్యూనే ఏమవుతుంది? సమ్మేషన్ ఎక్స్ అవుతుంది. అంటే వీటిని టోటల్ చేయాలి. టోటల్ చేస్తే 1,15,000 వస్తుంది. ఓకే, అంటే సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇదేంటి? సమ్మేషన్ ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఎన్ వాల్యూ. ఎన్ అంటే ఏంటి? ఇండివిజువల్ సిరీస్ ప్రకారం ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 10 ఎంప్లాయీస్ అంటే 10 అబ్జర్వేషన్స్ అన్నట్టు. ఇప్పుడు క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు 10. అట్లా కాకుండా ఇట్లయినా లెక్క పెట్టుకోవచ్చు. మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఇవ్వకపోవచ్చు. ఇక్కడ అంటే 10 ఎంప్లాయీస్ అని అన్నారు కాబట్టి మనం క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు 10 డైరెక్ట్ తీసుకున్నాం. ఒకవేళ ఇలా ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? జస్ట్ కౌంట్ చేసుకోవాలి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ రకంగా కౌంట్ చేసుకుంటే 10 వస్తాయి. ఓకే, క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు 10. మనకి ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ చేస్తే ఎంత వస్తుంది? 1,15,000 బై 10 అంటే 11,500. ఇదేంటి? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? మీన్ ఈక్వల్స్ టు 11,500 వచ్చింది. ఇది డైరెక్ట్ మెథడ్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో నేను దీని పక్కకే చేస్తున్నాను. మీరు మళ్ళీ నెక్స్ట్ ఒక టేబుల్ వేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. షార్ట్కట్లో మనకి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సమ్మేషన్ డి బై క్యాపిటల్ ఎన్. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ సమ్మేషన్ డి చేయాలంటే మనకి ఏం కావాలి? డి వాల్యూస్ కావాలి. డి వాల్యూస్ చూద్దాం. డి అంటే ఏమని చెప్పాను? డి ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ. ఓకే, డి అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ ఏ అంటే ఏమంటారు? అజ్యూమ్డ్ మీన్. అంటే ఈ ఏ అనేది మనం అజ్యూమ్ చేసుకున్న మీన్ అన్నట్టు. ఏ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ నేను ఏ వాల్యూ 5,000 తీసుకుంటున్నా. మీరు మీ ఇష్టం ఉన్న వాల్యూ తీసుకొని చేయండి, ఒకసారి వస్తుంది. ఎట్లా ఏ వాల్యూ తీసుకున్నా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఇక్కడ నేను 5,000 తీసుకుంటున్నా. డి వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి? ఎక్స్ మైనస్ ఏ. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ వాల్యూస్ నుంచి ఏ వాల్యూ ఈ 5,000 తీసేస్తే డి వాల్యూస్ వస్తాయి మనకి. అంటే ఎక్స్ వాల్యూ 8,000 మైనస్ 5,000 ఎంత? 3,000. నెక్స్ట్ 10,000 మైనస్ 5,000 5,000. 9,000 మైనస్ 5,000 4,000. 6,500 మైనస్ 5,000 1,500. నెక్స్ట్ 8,500 మైనస్ 5,000 3,500. 12,500 minus 5,000 ఎంత వస్తుంది 7,500.
500. నెక్స్ట్ 20,000 మైనస్ 5,000 15,000. 14,500 మైనస్ 5,000 ఎంత వస్తుంది? 9,500. నెక్స్ట్ 13,000 మైనస్ 5,000 8,000. 9,500 మైనస్ 5,000 ఎంత వస్తుంది? 4,500. ఈ రకంగా డి వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి డి వాల్యూస్ అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? సమ్మేషన్ డి వాల్యూ కావాలి. సమ్మేషన్ డి వాల్యూ కావాలి అని అంటే ఈ డి వాల్యూస్ అన్నిటినీ టోటల్ చేస్తే మనకు వచ్చేది సమ్మేషన్ డి. సో ఇది టోటల్ చేయండి, ఎంత వస్తుంది? టోటల్ చేస్తే మనకి 61,500 వస్తుంది. ఓకే, 61,500. దీనికి ఒక బాక్స్ డ్రా చేసుకోండి. సమ్మేషన్ డి మనకి 61,500 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? షార్ట్కట్ మెథడ్లో ఫార్ములా ఉంది కదా, అందులో అప్లై చేద్దాం. షార్ట్కట్ మెథడ్లో ఫార్ములా అంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ డి బై ఎన్. ఏ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? ఏ ఈక్వల్స్ టు 5,000. ఏ ఈక్వల్స్ టు 5,000. సమ్మేషన్ డి వాల్యూ ఎంత వచ్చింది? సమ్మేషన్ డి వాల్యూ కావాలి మనకి. సమ్మేషన్ డి వాల్యూ ఎంత వచ్చింది? 61,500. 61,500. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ ఎంత? 10. 1 2 3 4 5 6 7 8 9 10. 10 అబ్జర్వేషన్స్ కాబట్టి క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు 10. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ అంటే 5,000 ప్లస్ సమ్మేషన్ డి ఎంత? 61,500 బై ఎన్ అంటే 10. ఇక్కడ 5,000 ప్లస్ 61,500 బై 10 అంటే ఇక్కడ ఏం లేదంటే దాని అర్థం ఒకటి ఉందని అనుకోవాలి కదా. చిన్నప్పుడు మనం లెక్కలు చేసినాం, గుర్తుందా? సో అట్లా ఇక్కడ ఏం లేకపోతే 1 ఉందని అనుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కాసాగు చేయాలి. అంటే 10 వస్తుంది. ఇక్కడ ఏం లేదు అని అంటే 10 కదా, ఆ 10తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. అంటే 5,000 ఇంటూ 10 చేస్తే 50,000 ప్లస్ 61,500. కాసాగు చేయడం తెలుసు కదా అండి. ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 50,000 ప్లస్ 61,500 ఎంత వస్తుంది? 1,11,500 బై 10 వచ్చిందా? అంటే 0 క్యాన్సిల్ అయితే 11,500. ఇది మీన్. సో మనకి ఫైనల్గా డైరెక్ట్ మెథడ్లో చేసిన, షార్ట్కట్ మెథడ్లో చేసిన, ఏ మెథడ్లో చేసినా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది, ఒకటే వస్తుంది. ఇక్కడైనా డైరెక్ట్ మెథడ్లో అయినా 11,500 వచ్చింది, షార్ట్కట్ మెథడ్లో అయినా 11,500 వచ్చింది. ఈ రకంగా ఇండివిజువల్ సిరీస్లో క్వశ్చన్ అనేది ఉంటే ఫార్ములాస్ అప్లై చేసి ప్రాబ్లం అనేది ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఇండివిజువల్ సిరీస్లో ఈ రకంగా ప్రాబ్లం అనేది చేయాలి. ఓకే, మళ్ళొకసారి చెప్తాను స్మాల్గా. ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ అని అంటే ఏం చేయాలి? అన్ని వాల్యూస్ అన్నిటిని టోటల్ చేస్తే మనకి సమ్మేషన్ ఎక్స్ వస్తుంది. ఎంత వచ్చింది? 1,15,000 వచ్చింది వీటి టోటల్ చేస్తే. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ అని అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, అంటే మనకి 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 10 తీసుకున్నా అంటే 1,15,000 బై 10 చేస్తే 11,500 వస్తుంది. నెక్స్ట్ షార్ట్కట్ మెథడ్లో ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సమ్మేషన్ డి బై ఎన్ కదా. ఏ అని అంటే అజ్యూమ్డ్ మీన్, మనం ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5,000 తీసుకున్నా. నెక్స్ట్ సమ్మేషన్ డి అని అంటే మనకి డి వాల్యూస్ కావాలి. డి వాల్యూ ఎట్లా వస్తుంది? ఎక్స్ వాల్యూస్ నుంచి ఏ అజ్యూమ్డ్ మీన్ని తీసేస్తే మనకి డి వాల్యూస్ అనేటివి వస్తాయి. అంటే 8,000 మైనస్ 5,000, 10,000 మైనస్ 5,000, 9,000 మైనస్ 5,000, 6,500 మైనస్ 5,000, 8,500 మైనస్ 5,000. ఈ రకంగా చేస్తే మనకి డి వాల్యూస్ వస్తాయి. డి వాల్యూస్ని టోటల్ చేస్తే సమ్మేషన్ డి వస్తుంది. ఓకే, ఏ వాల్యూ ఉంది? సమ్మేషన్ డి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఎన్ అని అంటే 10. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఈ రకంగా ఇండివిజువల్ సిరీస్లో ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం.
డిస్క్రీట్ సిరీస్లో క్వశ్చన్ చూడండి. ఎక్స్ వాల్యూస్ ఇచ్చిండు, ఎఫ్ వాల్యూస్. ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎక్స్ అని అంటే ఇందాక ఇండివిజువల్ సిరీస్లో ఒక్కొక్కరి డేటా ఇచ్చిండు కదా, అది ఇండివిజువల్ సిరీస్. బట్ ఇక్కడ ఎట్లా ఇచ్చిండు? గ్రూప్ ఆఫ్ పీపుల్ది ఇచ్చిండు. అంటే గ్రూప్ ఆఫ్ 20, గ్రూప్ ఆఫ్ 40, గ్రూప్ ఆఫ్ 60 అట్లా ఇచ్చిండు కదా. ఇది డిస్క్రీట్ సిరీస్ అన్నట్టు. ఓకే, సో ఇది ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్లో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై క్యాపిటల్ ఎన్. డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఒకసారి ఫస్ట్ డైరెక్ట్ మెథడ్లో చేద్దాం, తర్వాత షార్ట్కట్ మెథడ్ చూద్దాం. ఓకేనా? సమ్మేషన్ ఎఫ్ఎక్స్, మనకి ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, క్వశ్చన్లో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ వాల్యూస్ ఏంటి? 20, 40, 60, 80, 100, 120, 140. ఇవే కదా ఎక్స్ వాల్యూస్. 20, 40, 60, 80, 100, 120, 140. నెక్స్ట్ ఎఫ్ వాల్యూస్ తీసుకుందాం. ఏమున్నాయి? 3, 5, 6, 10, 6, 5, 3. ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఏం కావాలి ఇప్పుడు మనకి? సమ్మేషన్ ఎఫెక్ట్స్ కావాలి. సమ్మేషన్ ఎఫెక్ట్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఎఫెక్ట్స్ వాల్యూస్ కావాలి కదా. ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ఎఫెక్ట్స్ వాల్యూస్ ఎట్లా వస్తాయి? ఎక్స్ని ఎఫ్తోని మల్టిప్లై చేస్తే ఎఫెక్ట్స్ వస్తుంది. ఓకే, ఎక్స్ని ఎఫ్తోని మల్టిప్లై చేస్తే మనకి ఎఫెక్ట్స్ వాల్యూస్ వస్తాయి. అంటే ఎఫ్ఎక్స్ 20 × 3 60, 40 × 5 200, 60 × 6 ఎంత? 360, 80 × 10 800, 100 × 6 600, 120 × 5 600, 140 × 3 420. ఎఫ్ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఇది ఈ రకంగా టేబుల్ వేసుకోవాలి. మనం ఈ రకంగా టేబుల్ వేసుకోవాలి. ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ తీసుకొని ఎఫ్ఎక్స్ రావాలని అంటే ఎఫ్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఎఫ్ఎక్స్ వాల్యూస్ వస్తాయి. దీనిపైన క్యాల్కులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. ఓకే, ఫార్ములా ప్రకారం మనకి ఏం కావాలి? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై క్యాపిటల్ ఎన్. అంటే వీటి టోటల్ చేస్తే ఏమొస్తుంది? సమ్మేషన్ ఎఫ్ఎక్స్ వాల్యూ వస్తుంది. చూద్దాం. 3040 సమ్మేషన్ ఎఫ్ఎక్స్ వాల్యూ మనకి 3040 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏం కావాలి మనకి? క్యాపిటల్ ఎన్ అంటే డిస్క్రీట్ సిరీస్ ప్రకారం ఏంటి? క్యాపిటల్ ఎన్ అని అంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ ఫ్రీక్వెన్సీని టోటల్ చేస్తే మనకు వచ్చేది క్యాపిటల్ ఎన్. అంటే 3 + 5 + 6 + 10 + 6 + 5 + 3 ఎంత? 3 + 5 8, 8 + 6 14, 14 + 10 24, 6 + 6 30, 35, 38. Capital N equals to 38. Summation fx equals to 3040. Capital N equals to 38. Summation fx equals to 3040. నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. 3040/38 చేస్తే ఎంత వస్తుంది? 3040/38 చేస్తే మనకి 80 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ బార్ యావరేజ్ మీన్ అర్థమెటిక్ మీన్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 80 వచ్చింది. ఇది డైరెక్ట్ మెథడ్లో. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో చేద్దాం. షార్ట్ కట్ మెథడ్లో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సమ్మేషన్ fd/n. a ప్లస్ సమ్మేషన్ fd/n. మనకి ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం కావాలి? ఎఫ్డి వాల్యూస్. సమ్మేషన్ ఎఫ్డి అని అంటే మనకి ఎఫ్డి వాల్యూస్ కావాలి. ఎఫ్డి కావాలని అంటే డి కావాలి కదా. సో డి వాల్యూస్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఎఫ్ ఇంటూ డి అంటే ఫ్రీక్వెన్సీని డీవియేషన్స్తోని మల్టిప్లై చేస్తే ఎఫ్డి వాల్యూస్ వస్తాయి. చూద్దాం అది ఎట్లానో. ఎక్స్ వాల్యూస్ తీసుకుందాం. 20, 40, 60, 80, 100, 120, 140. నెక్స్ట్ ఎఫ్ వాల్యూస్ 3, 5, 6, 10, 6, 5, 3.
ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఏ తీసుకుంటే డి వాల్యూస్ వస్తాయి కదా, అంటే అజ్యూమ్డ్ మీన్ తీసుకుంటే దాని ప్రకారం డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. డి వాల్యూస్ వస్తాయి. డి వాల్యూస్ వచ్చిన తర్వాత ఎఫ్డి వాల్యూస్ వస్తాయి. ఎఫ్ని డీతో మల్టిప్లై చేస్తే ఎఫ్డి వాల్యూస్ వస్తాయి. ఏ వాల్యూ ఏమైనా తీసుకోవచ్చు కదా, నేను ఇక్కడ 40 తీసుకుంటున్నా. ఓకే, ఏ వాల్యూ 40 తీసుకుంటున్నా. ఓకే, సో డి వాల్యూస్ ఎట్లా వస్తాయి మనకి, డి ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ కదా, ఎక్స్ మైనస్ ఏ అంటే ఇవి ఎక్స్ వాల్యూస్. ఈ ఎక్స్ వాల్యూస్లో నుంచి ఈ 40ని తీసేస్తే డి వాల్యూస్ వస్తాయి. చూద్దాం. 20 మైనస్ 40, 20 మైనస్ 40 అంటే ఎంత వస్తుంది, -20. ఈ మైనస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకుంటే ప్రాబ్లం మొత్తం తేడా వస్తుంది. చిన్న మిస్టేక్ అయినా కూడా ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అయిపోతుంది. సో అది కరెక్ట్గా చూసుకోవాలి. ఓకేనా. 20 మైనస్ 40 అని అంటే -20. 40 మైనస్ 40 0. 60 మైనస్ 40 20. 80 మైనస్ 40 40. 100 మైనస్ 40 60. 120 మైనస్ 40 80. 140 మైనస్ 40 100. డి వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్డి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్డి వాల్యూస్ ఎట్లా వస్తాయి, ఎఫ్ ఇంటూ డి, ఎఫ్ని డితో మల్టిప్లై చేస్తే ఎఫ్డి వాల్యూస్ వస్తాయి. చూద్దాం. 3 ఇంటూ -20 ఎంత, -60. 5 ఇంటూ 0 0, 0తో దేన్ని మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది కదా. అది 6 ఇంటూ 20 120. 10 ఇంటూ 40 400. 60 ఇంటూ 6 360. 5 ఇంటూ 80 400. 3 ఇంటూ 100 300. ఓకే, ఇప్పుడు మనకి ఎఫ్డి వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఎఫ్డి వాల్యూస్ కూడా వచ్చినాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి, సమ్మేషన్ ఎఫ్డి. బాక్స్ వేసుకోండి, బాక్సెస్ కంపల్సరీ ఉండాలి. ఏ వాల్యూ తెలుసు, ఎన్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఇక్కడ చేసినాం కదా మనం, ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో చేసినప్పుడు ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం. సో అదే ఇక్కడ వేసుకోండి, ఎన్ ఈక్వల్స్ టు 38. నెక్స్ట్ సమ్మేషన్ ఎఫ్డి. సమ్మేషన్ ఎఫ్డి అంటే దీని టోటల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, సమ్మేషన్ ఎఫ్డి కదా. సో దీని టోటల్ చూడండి ఒకసారి ఎంత వచ్చిందో. సమ్మేషన్ ఎఫ్డి 1520. దీని టోటల్ 1520 వస్తుంది. ఓకే, దీని టోటల్ 1520 వస్తుంది. అంటే సమ్మేషన్ ఎఫ్డి ఈక్వల్స్ టు 1520. ఇక్కడ వాల్యూస్ అన్నీ తెలిసినాయి మనకి. ఏ వాల్యూ తెలిసింది, ఎన్ వాల్యూ తెలుసు, సమ్మేషన్ ఎఫ్డి తెలుసు. నెక్స్ట్ ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్డి బై ఎన్ కదా. ఏ వాల్యూ ఎంత, 40 ప్లస్ సమ్మేషన్ ఎఫ్డి ఎంత వచ్చింది, 1520 బై ఎన్ ఎంత, 38. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, కాసాగు చేయాలి. అంటే బై 38 అంటే ఇక్కడ 1 ఉన్నట్టు. ఓకే, అంటే 38 ఇంటూ 40 చేయాలి. 38 ఇంటూ 40 వేస్తే 1520 వస్తుంది. ప్లస్ 1520 చేస్తే మనకి 3040 వస్తుంది. 3040 బై 38 చేస్తే ఎంత వస్తుంది, 80 వస్తుంది. సో చూడండి, డిస్క్రీట్ సిరీస్లో ఈ రకంగా ప్రాబ్లం చేయాలి. డైరెక్ట్ మెథడ్లో చేసినా మనకి 80 వచ్చింది, షార్ట్ కట్ మెథడ్లో చేసినా కూడా 80 వచ్చింది. ఏ మెథడ్ అయినా కూడా మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం డిస్క్రీట్ సిరీస్లో మీన్ ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. మా డైరెక్ట్ మెథడ్లో సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై ఎన్ ఫార్ములా. మనకి క్వశ్చన్లో ఎక్స్ వాల్యూస్ ఇచ్చిండు, ఎఫ్ వాల్యూస్ ఇచ్చిండు. సో ఎక్స్ ఇంటూ ఎఫ్ చేస్తే ఎఫ్ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఈ ఎఫ్ఎక్స్ వాల్యూస్ని టోటల్ చేస్తే 3040 వచ్చింది కదా. ఇదేంటి, సమ్మేషన్ ఎఫ్ఎక్స్. సమ్మేషన్ ఎఫ్ఎక్స్ మనకి 3040 వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా. టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటే ఫ్రీక్వెన్సీ ఇదే కదా. దీన్ని టోటల్ చేస్తే వచ్చేదే క్యాపిటల్ ఎన్. ఎంత వచ్చింది, 38 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసిన, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన. సమ్మేషన్ ఎఫ్ఎక్స్ వాల్యూ 3040 అండ్ క్యాపిటల్ ఎన్ వాల్యూ 38 చేస్తే 80 వచ్చింది. ఇది డైరెక్ట్ మెథడ్లో సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్డి బై ఎన్. ఇక్కడ
ఫ్రీక్వెన్సీ ఉంది మనకి క్వశ్చన్లో, బట్ డి లేదు కాబట్టి మనం ఏం చేయాలి, క్యాల్కులేట్ చేయాలి. ఎట్లా చేయాలి, ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఈ ఎఫ్ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని తీసుకోవాలి. నెక్స్ట్ డి చేయాలి అని అంటే మనకి ఏ కావాలి, ఫస్ట్ అజ్యూమ్డ్ మీన్ తీసుకోవాలి. అజ్యూమ్డ్ మీన్ అనేది మనం ఏదైనా తీసుకుంటాం కదా, నేను ఇక్కడ 40 తీసుకున్నా అజ్యూమ్డ్ మీన్. ఓకే, డి వాల్యూస్ చేయాలి అని డి వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఎక్స్ మైనస్ ఏ అంటే వేరియబుల్ మైనస్ అజ్యూమ్డ్ మీన్. ఇవే కదా ఎక్స్ వాల్యూస్. ఈ ఎక్స్ వాల్యూస్ నుంచి అజ్యూమ్డ్ మీన్ 40ని తీసేయాలి. తీసేస్తే డి వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ తీసేసిన చూడండి, 20 మైనస్ 40 అంటే -20 వచ్చింది. 40 మైనస్ 40 అంటే 0. 60 మైనస్ 40 అంటే 20. సో అట్లా డి వాల్యూస్ అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఎఫ్డి క్యాల్కులేట్ చేసిన. ఎట్లా, ఎఫ్ని డితో మల్టిప్లై చేస్తే ఎఫ్డి వాల్యూస్ వచ్చినాయి. ఓకే, సమ్మేషన్ ఎఫ్డి అని అంటే ఈ ఎఫ్డి వాల్యూస్ని టోటల్ చేస్తే మనకు వచ్చేది సమ్మేషన్ ఎఫ్డి. ఎంత వచ్చింది, 1520 వచ్చింది. సో ఇక్కడ సమ్మేషన్ ఎఫ్డి ఉంది, ఇప్పుడు అజ్యూమ్డ్ మీన్ ఉంది, నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా ప్రకారం ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ అంటే 40 ప్లస్ సమ్మేషన్ ఎఫ్డి అంటే 1520 బై ఎన్ అంటే 38. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ప్రాసెస్ చేస్తే ఎంత వచ్చింది, మనకి 80 వచ్చింది. ఈ రకంగా డిస్క్రీట్ సిరీస్లో మీన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో మీకు అర్థమైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.